shakata tikala mama rebe debe lebe albroko shotoli ala mama rakata tatali ala barabalaba rakata tikara mahantolo ribaba shababa rigadaga bragada dikara mahantolo rebe shede lebe libarabala baragada dikala mama tolo albragada diantala mama hantada gada dikara baba shebe lebe lebe rababa shababa barikanda lagada dikete pele mehentolo robobo aragada dikara mahandolo bari bala barabada gada dikata bala baba andaru rikata chikala mama rebe debe albroko toli antara mama debe rikara mama rikara baba shababa rikada bala baba rikantolo robobo shotolo rikara baba ligara mandeli araba albragada dikere mehentolo riandala baba shadala bala bari bala baba raba shekete liantara mama manderi karaba raba mama arkada dadi karama shatali ala mama rokotolo bobo shabadi karama ndari kadala baba albraga dadi karama mando riba shababa laba riba daga di kala mama albrokontolo shedari ala mandara gadaga raba shabadi antolo riba mandali karama ndari gere bele karaba albragada di karama handolo ria baba reketele bebe shabala bariga randara ragada di kereme albrosho toli antarama mandoli arababa rakata ti karamandere lebe rokosho toli alamandari kadaraba. In Jesus name I pray, in Jesus name I pray, amen amen. యేసు నామమున హల్లెలూయా హల్లెలూయా. ఓకే, ఈరోజు ప్రభు కృప మనందరిపైన ఉంచబడింది. మనము తిరిగి ఇలా ఆన్లైన్ బైబిల్ స్టడీలో కూడి యేసుక్రీస్తు నామమున కూడి మనము వాక్య ధ్యానం చేయుటకు, ప్రార్థనలో సమయాన్ని గడుపుటకు దేవుడిచ్చిన కృపకై ఆయన నామానికి మహిమ కలుగునుగాక. నేను నమ్ముతున్నాను, గడిచిన వారమంతా మీరందరూ ప్రార్థనలో, వాక్య ధ్యానంలో సమయాన్ని గడిపారని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనే మీరు ఉన్నారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఒకవేళ ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నీకు అసమర్థంగా, అన్ఈజీగా, నా విషయం అయితే డౌట్ అన్నట్టుగా ఎవరైనా ఉన్నట్లయితే యేసుక్రీస్తు రక్తంలో మీరు క్షమించబడును గాక, నేను కూడా క్షమించబడుదును గాక. తిరిగి ప్రతిరోజు వాక్యములో, ప్రార్థనలో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు అతి సమీపంలో మనం ఉన్నాం. మనం ఆయన రాకడలో ఎత్తబడడానికి మనల్ని సిద్ధపరిచేది ప్రార్థన జీవితం. మనల్ని సిద్ధపరిచేది ప్రార్థన జీవితం. నీవు బాప్తిజం తీసుకున్నావు, అయితే పరలోకానికి వచ్చేసేయి అని యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలువడు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు బాప్తిజం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం పోతా, లేకపోతే వారానికి ఒకసారి చర్చికి పోయినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతా, కానుకలు ఇచ్చినంత మాత్రాన, దశమ భాగాలు ఇచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతా అని నువ్వు అనుకోవడం అది నీ అజ్ఞానం. అది నువ్వు మోసపోతావు. జాగ్రత్తగా ఉండు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మారు మనసు పొందిన అనుభవం నీకుండాలా. అలా మారు మనసు పొందిన నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం నీకుండాలా. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ నీవు ప్రతిరోజు దేవునితో సహవాసం, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ చేస్తున్న అనుభవం నీకుండాలా. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేయకపోతే, నువ్వు బాప్తిజం తీసుకుని మారు మనసు పొంది అది వృధా అయ్యే అవకాశాలు చాలా మట్టుకుంటాయి. అందుకే వాక్యంలో దేవుడు క్లియర్ గా రాసి మనకేమిచ్చాడు అనంటే, విశ్వాసమును లేదా రక్షణను అంతం వరకు దాన్ని కాపాడుకోవాలి అని. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఏ విధంగా తప్పించుకోగలుగుతాము అని చెప్పి దేవుడు ఖచ్చితంగా కొన్ని హెచ్చరికలు మనకు రాసి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి, గమనించండి. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్న వ్యక్తి. ఈ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుతో ఉంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో ఆయన కూడా పాలి భాగస్థుడై ఉంటూ ఒక ట్రెజరీగా ఆయన పనిచేశాడు యేసుక్రీస్తు ప్రభు మినిస్ట్రీలో. యేసుక్రీస్తు ప్రభు చర్చి పాస్టర్ గా ఉన్నప్పుడు, పేతురు ఆ చర్చికి ఒక ఎల్డర్ గా ఉన్నప్పుడు
మిగతా 11 మంది కూడా ఎల్డర్స్ గా పనిచేస్తున్నప్పుడు, లేకపోతే సంఘ బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు, పరిచర్య బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు వారందరితో పాటు యూదా ఇస్కరియోతు కూడా బాధ్యతలు తీసుకున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా బాధ్యతలు తీసుకున్నాడు. అలా బాధ్యతలు తీసుకున్నా కానీ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నా గాని ఆయన యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తున్న అనుభవం ఆయనకు లేదు. ఇది గమనించండి. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తున్న అనుభవం యూదా ఇస్కరియోతుకు లేదు. పేతురుకుంది, యోహానుకుంది, ఆంద్రేయకుంది, మిగతా అపోస్తులకు, శిష్యులకు అందరికీ ఉంది. కానీ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుతో ఫెలోషిప్ ఎక్కువగా చేయకుండా, ఎవరితో ఆయన ఎక్కువగా ఫెలోషిప్ చేసిండు, టైం స్పెండ్ చేసిండు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయనకిచ్చిన ఆ పరిచయం ఏదైతే ఉందో ఆ పరిచర్యకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిండు ఆయన. కాబట్టే యూదా ఇస్కరియోతు పడిపోవాల్సి వచ్చింది. పేతురు యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, తాను వెళ్ళవలసిన గమ్యానికి లేదా తను వెళ్ళవలసిన మార్గానికి వెళ్లకుండా తప్పిపోయిన యూదా అని పిలిచిండు ఆయనకి. తప్పిపోయిన యూదా, తాను వెళ్ళవలసిన గమ్యానికి వెళ్లకుండా తప్పిపోయిన యూదా. హల్లెలూయా. తప్పిపోయే అనుభవం ఎప్పుడు ఉంటది అని అంటే, మనిషికి యేసుక్రీస్తు ప్రభుతో లేదా దేవునితో సహవాసం చెయ్యనప్పుడు. దేవునితో సహవాసం చేసే అనుభవం నీకు ఖచ్చితంగా ఉండాలా. అమ్మ నాన్న పాస్టరు, లేకపోతే మా అన్న పాస్టరు, లేకపోతే పాస్టర్ మా ఇంట్లో ఉన్నాడు, లేకపోతే మా చిన్న ఆయన పాస్టర్, అందరు నేను పాస్టర్తో ఫ్రెండ్షిప్ చేస్తా, పాస్టర్ నా క్లోజు. హలో ఎక్స్క్యూజ్ మీ, పాస్టర్ కాదు నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోయేది, కానుకలు కాదు నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోయేటివి. దేవుడు, పరిశుద్ధాత్మ, రక్షణ, పరిశుద్ధత, ఇవి ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఇవి ఉండకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఖచ్చితంగా నువ్వు నరకానికి పోవాల్సిందే. హల్లెలూయా. పుట్టిన ప్రతి మనిషికి మరణం అనేది సంభవిస్తుంది. మరణించిన ప్రతి వ్యక్తికి తీర్పు అనేది ఉంటది. హల్లెలూయా. తీర్పు లోనికి రాకుండా ఏ మనిషి ఉండడు. నువ్వు అనుకోవచ్చు, రోడ్డు పైన ఎంతో మంది పుట్టి చచ్చిపోతున్నారు కదా, వేరే వేరే మతస్థులు, వేరే వేరే కులానికి చెందినవారు, వేరే వేరే దేశాలకు చెందినవారు ఎంతో మంది ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏంది అంటే, అందరికీ ఒకటే స్థితి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తీర్పులో నిలబడవలసిందే. భూమి మీద నీవు ఈ శరీరంలో ప్రాణాలతో ఉన్న ప్రతి సమయాన్ని, ప్రతి గంటను, ప్రతి అవకాశాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకున్నావు, ఎట్లా దుర్వినియోగం చేసుకున్నావు, ఆపర్చునిటీస్ ని ఎట్లా యూజ్ చేసుకున్నావు, ఆపర్చునిటీస్ ని ఎట్లా మిస్యూజ్ చేసుకున్నావో ప్రతి దాని లెక్క యేసుక్రీస్తు ప్రభువుకు ఒక రోజు నువ్వు అప్పగించవలసింది ఉన్నది. సహోదరుడా, సహోదరి, నువ్వు అప్పగించాలా, జ్ఞాపకం పెట్టుకో. అలా అప్పగిస్తున్నప్పుడు దేవుడు నీ పనులను, నీ పాపమును, లేకపోతే నిన్ను తోలుతాడు, తక్కడిలో పెట్టి తోలుతాడు ఆయన. ఆ టైంలో నీ పాపములు, లేకపోతే నువ్వు చేసిన దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీకంటే బరువెక్కిపోయినాయి అనుకో, నువ్వు కిందికి వెళ్ళిపోతావు. అంటే తక్కడిలో కిందికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, భూమి కిందికి వెళ్ళిపోతావు, అంటే నరకంలోనికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. కాబట్టి నీవు ప్రాణాలతో ఈ శరీరంలో నువ్వు ఉన్నప్పుడే, నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు, అంటే నీ మనస్సు మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనని నమ్ముతున్నా, నా పాపాలు ఆయన క్షమించిండు, కడిగినడు అని నీవు నమ్మగలిగితే, నీ నోటితో ఒప్పుకొనగలిగితే, నీ హృదయంలో అంగీకరించగలిగితే చాలు, నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యం పోతావు. నువ్వు ఈ విషయాలలో ఎక్కడ కూడా కరెక్ట్ గా లేకుండా ఏదో ఒక విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోయినావంటే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్లాల్సిందే. అందుకే ప్రతి సేవకురాండ్రు, ప్రవక్తలే గాని ఎవరైనా సరే ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ప్రార్థన అనే అంశాన్ని పెట్టి పశ్చాత్తాపపడండి అని ప్రోత్సాహపరుస్తారు, ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి నువ్వు చేస్తున్న ప్రతి మిస్టేక్, ఒకవేళ నీకు మిస్టేక్ గా అనిపిస్తున్నదంటే అయితే నీవు
ఖచ్చితంగా రిపెంటెన్స్ అవ్వాలా. నువ్వు అలా రిపెంట్ అవ్వగలిగితే, నువ్వు పశ్చాత్తాప పడగలిగితే, నిన్ను క్షమించడానికి సామర్థ్యం కలిగిన, నిన్ను క్షమించడానికి వేచి ఉన్న యేసుక్రీస్తు ప్రభు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. అలా క్షమించబడి నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో చేర్చబడతావు. ఆమేన్. ఇటువంటి నిరీక్షణ మనందరిలో కలుగును గాక. ఓకే, నేను తడువు చేయకుండా వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు మన వాక్య ధ్యానం అపోస్తుల కార్యం. ఇది యథావిధిగా మనము ప్రతి వారం ధ్యానించుకుంటున్న, క్రమబద్ధంగా ఒక వచనం తర్వాత ఇంకో వచనాన్ని మనం ధ్యానిస్తున్న ఆ ప్రకారమే మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. వాటిలోనే దేవుడు అనేకమైన విషయాలను మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ విశ్వాస జీవితాలకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకే, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. లాస్ట్ వీక్, పోయిన వారం మనం 12వ వచనం మనం ధ్యానం చేసుకున్నాం, రక్షణ అనే మాట గురించి. రక్షణ అంటే ఏంటి అని యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడిండు. అయితే చాలా మంది అనుకోవచ్చు రక్షణ అంటే ఏంటో అని. రక్షణ అంటే వివిధ రకాల ఉద్దేశాలు మనలో ఉంటాయి. కానీ రక్షణ అంటే ఒరిజినల్ ఏంటి, నిజమైన వాస్తవం ఏంటి, చాలా క్లుప్తంగా, చాలా క్లియర్ గా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడిండు పోయిన వారం. అది ఏంటి అనేది మీకు తెలియాలి అని అంటే యూట్యూబ్ ఛానల్లో ఎండ్ టైమ్ మినిస్ట్రీ లేదా ఎవాంజలిస్ట్ మనోజ్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ ఫుల్ మెసేజ్ అవైలబుల్ ఉంది, అందుబాటులో ఉంది. మీరు అది ఖచ్చితంగా వినాలి అని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా. ఖచ్చితంగా వినండి, అది చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్. అది రక్షణ పొందుకున్నవా లేదా రక్షింపబడ్డవా అని కొంతమంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు, లేదా మీరు కొంతమందికి ప్రశ్నిస్తారు. మీకు ఒక ఆలోచన, ఒక ప్రశ్న మీ మనసులో రావచ్చు, రక్షింపబడడం అంటే ఏంది, రక్షణ పొందుకోవడం అంటే ఏంది అని. అసలు రక్షణ అంటే ఏంది, ఇవన్నీ మీకు తెలియాలి అని అంటే అది ఓపెన్ చేసి చూడండి, చాలా బాగుంటది. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మనం టచ్ చేస్తాడు. రక్షణ గురించి మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. అయితే ఈ వారం దాని తరువాత 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి, స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. హల్లెలూయా. ఇందులో పరిశుద్ధాత్మ మనకు కావలసినంత మట్టుకు పంచి ఇచ్చునుగాక. ఆమేన్. కావలసినంత మట్టుకు మనకి ఆయన పంచి ఇచ్చునుగాక. ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. వినండి జాగ్రత్తగా. వారు అంటే ఇక్కడ సందర్భం ఏంటి, సిచ్యువేషన్ ఏంది అని అంటే, పరిశుద్ధాత్మతో నింపబడ్డ 12 మంది అపోస్తలుల్లో పేతురు యోహానులు అని పిలువబడుతున్న 2 ప్రధానమైన అపోస్తులు. అంటే ప్రధానమైన అంటే వీళ్ళు పరిచర్యలో మొదటి అనుభవంలో ఉన్న వాళ్ళు. అంటే మిగతా 12 మంది గురించి ఇక్కడ రాయబడలేదు, కానీ ఈ 2 అపోస్తుల గురించిన పరిచర్య ఇక్కడ రాయబడింది. ఈ పరిచర్య, ఈ అపోస్తులైన యోహాను అండ్ పేతురు వీళ్ళిద్దరూ ఒక రోజు ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు చర్చిలోనికి వెళ్తున్నప్పుడు, అక్కడ పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తి అక్కడ కూర్చొని భిక్షాటన చేస్తున్నప్పుడు, అంటే భిక్షం అడుగుతున్నప్పుడు, అక్కడ ఈ యోహాను పేతురు అనబడుతున్న వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి వేకువ జామున లేదా మొదటి గడియలో, దినమునకు మొదటి గడియలో, ఫస్ట్ అవర్ అని అంటారు. మొదటి గడియ అంటే 3వ జామున. ఆ టైంలో మనం మంచి గురకబెట్టి పడుకుంటాం. కానీ దేవుని పరిచర్య చేయాలి అని, ఆత్మలు రక్షింపబడాలి అని ఎవరైతే ఆశపడతారో వాళ్ళు ఆ టైంలో పడుకోవడం అనేది ఉండదు. వాళ్ళు ఆ టైంలో, అది వాళ్ళకి మొదటి గడియ. దే వేక్ అప్ ఆన్ ద ఫస్ట్ అవర్. ఆ మొదటి గడియలో వాళ్ళు మెలుకు ఉంటారు. వాళ్ళు లేచి ప్రార్థనల సమయాన్ని గడుపుతారు.
అలా ప్రార్థనలో సమయాన్ని గడపడానికి ఈ పరిశుద్ధాత్మతో నింపబడ్డ పేతురు యోహానులు చర్చికి పోయినప్పుడు అక్కడ కుంటోడు ఒకడు కనిపించిన వాళ్ళకి. అక్కడ కనిపించినప్పుడు వాణ్ణి వీళ్ళు భిక్షం అడిగినప్పుడు వీళ్లకు వేయడానికి డబ్బులేం లేవు. అయితే అప్పుడు పేతురు ఏమన్నాడంటే, నాకున్నది నేను నీకు ఇస్తా, తీసుకో అని చెప్పి పేతురు యేసుక్రీస్తు నామమున లేచి నడువు అని చెప్పగానే ఆ కుంటోడు లేచి నడవడం స్టార్ట్ చేసిండు. అలా లేచి నడిచిన తర్వాత అక్కడ జరిగిన ఆ అద్భుతాన్ని బట్టి ప్రజలందరూ విస్మయం పొందుతూ ఆ మాటనే అనేకుల చెవుల వినబడేటట్టుగా అది స్ప్రెడ్ అయిపోయింది. అది అలా స్ప్రెడ్ అయినందుకు వీళ్ళు ఫేమ్ అవుతున్నారు. వీళ్ళు ఎవరు? అపోస్తులైన పేతురు యోహాను ఫేమ్ అవుతున్నారు. ఆ ఒక్క పనిని బట్టి వాళ్ళ పేరు అందరూ డిస్కషన్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ సిచ్యువేషన్ లో రాజకీయ నాయకులకు ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. వింటున్నారా? ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. రాజకీయ నాయకులు ఎవరు అని అంటే, నువ్వు అనుకోవద్దు కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, లేకపోతే ఇంకేదో పార్టీ అని. కాదు, ఆ పార్టీలన్నీ ఇప్పుడున్నాయి. కానీ అప్పట్లో ఫస్ట్ సెంచరీలో ఉండే రాజకీయ నాయకులు ఎవరు అని అంటే, వీళ్ళు ఇస్రాయేల్ కి సంబంధించిన వారు అండ్ భౌతిక పరంగా ఆ దేశ మనుషులను ఏలడానికి ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు ఉండరు? రోమ్ సామ్రాజ్యం, రోమన్స్ కింగ్డమ్. ఈ రోమ్ సామ్రాజ్యం భూమిపైన పరిపాలించిన రాజులన్నిటిలో అతి భయంకరమైన అండ్ స్ట్రాంగ్ బెటాలియన్ ఉన్న రోమ్ సామ్రాజ్యం. వీళ్ళ రూల్స్ గాని వీళ్ళ కమాండ్స్ గాని చాలా కఠినంగా ఉంటాయి అండ్ డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి రోమా సామ్రాజ్యంలో ఉన్న అధికారులు ఈ పేతురు అపోస్తలుల పేర్లు ఫేమ్ అవుతున్నప్పుడు, హల్లెలూయా, వీళ్ళ పేర్లు ఫేమ్ అవుతున్నప్పుడు వీళ్ళ రాజకీయ బలం, వీళ్ళ రాజకీయ అధికారం ఎక్కడ తగ్గిపోతుందో అని మనుషుల యొక్క అటెన్షన్ వీళ్ళ నుండి టర్న్ అయ్యి తిరపబడి ఈ పేతురు అపోస్తుల వైపు తిరుగుతుందేమోనని వాళ్ళ భయం వాళ్ళకి. ఇది అవుట్వర్డ్ అంటే చర్చికి బయట ఉండే అధికారుల యొక్క ఆలోచన, భయం. చర్చ్ అంటే ఇస్రాయేల్ మనుషులలో ఉన్న అధికారుల యొక్క భయం ఏంది అని అంటే, ఇక వీళ్ళు ఇట్లా ఫేమస్ అయిపోతుంటే వీళ్ళని ఎక్కువగా ఫాలో అయ్యి ఇంకా మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా పోతారేమో, లేకపోతే ఆచార వ్యవహారాలను దేవుడు మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆచార వ్యవహారాలను వీళ్ళు ఎక్కడ పాడు చేస్తారో అని అజ్ఞానముతో, తెలిసి తెలియని జ్ఞానముతో వాళ్ళు కూడా మండిపోవడం, జెలస్ ఫీల్ అవ్వడం, కోపం తెచ్చుకోవడం వాళ్ళకి స్టార్ట్ అయింది. అంటే ఎక్కడైతే నిజం లేదా సత్యం, ఎక్కడైతే సత్యం ప్రబలుతుందో, ఎక్కడైతే సత్యం వ్యాప్తి చెందుతూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మతం, రాజకీయం డిస్టర్బ్ అవుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకో. ఎక్కడైతే సత్యం ప్రబలుతూ ఉంటుందో, వ్యాప్తి చెందుతూ ఉంటుందో ఆ ఏరియాలో, ఆ ప్లేస్ లో డిస్టర్బ్ అవుతున్నది ఏంటి అని అంటే, మొదటిగా ఆత్మ ప్రపంచంలో ఉండే అపవాది యొక్క అధికారం డిస్టర్బ్ అయిపోతుంది. రెండవది భౌతిక ప్రపంచంలో పొలిటికల్ ఫేమ్ డిస్టర్బ్ అవుతుంది. రెండవది భౌతిక ప్రపంచంలో, ఫిజికల్ రెల్మ్ లో మతపరమైన ఒక అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకో. హల్లెలూయా. కాబట్టి నీవు ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తిగా నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావా లేదా, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుందా లేదా, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివా, దేవుని ప్రణాళిక బయట ఉన్న వ్యక్తివా, దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తున్న వ్యక్తివా కాదా, నీవు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా ఉన్నవా లేదా, నువ్వు ఈ భూమిలో ఇలాగే నీ యాటిట్యూడ్, నీ కల్చర్ లేదా నీ ఫెయిత్, నీ విశ్వాస జీవితం
ఇదే డైరెక్షన్ లో, ఇదే క్యాడర్ లో, ఇదే లెవెల్లో నువ్వు మెయింటైన్ చేస్తే నువ్వు ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు, చనిపోయినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోనికి యాక్సెప్ట్ చేయబడతావా, అంగీకరించబడతావా లేదా అని నీకు తెలుసుకోవాలి అని ఉన్నట్లయితే నేను నీకు ఒక స్కేల్ ఇస్తా, ఒక కొలమానం ఇస్తా. ఏంటి అని అంటే, ఒకవేళ నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్న వ్యక్తివైతే నీవు చేస్తున్న ప్రార్థనలు బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ పనులను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి, వీటన్నిటిని బట్టి నువ్వు ఏ ప్లేస్ లో అయితే ఉంటావో ఆ ఏరియా, ఆ సర్కంటెన్స్, ఆ అట్మాస్ఫియర్ అంతా డిస్టర్బ్ అవ్వాలా. డిస్టర్బ్ అవ్వడము అని అంటే చెడిపోవడం కాదు, అది చేంజ్ అవ్వాలా. హల్లెలూయా. అది మారాలి. అక్కడ అది మారట్లేదు అని అంటే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు అక్కడ ఉంటున్న ఆ ఏరియాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ నీవు ఆ ఏరియాకు వెళ్ళినప్పుడు, ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ కదలికలు జరగట్లేదు, అక్కడ ఏ డిస్టర్బెన్సెస్ అవ్వట్లేదు, అక్కడ ఏం మార్పులు జరగట్లేదు అని అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండి కూడా నువ్వు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేవు అని అర్థం. నువ్వు అక్కడ ఎలాంటి పనులు నిర్వర్తించట్లేవు, ఆత్మ సంబంధమైన క్రియలు అక్కడ నువ్వేం చేయట్లేదు అని అర్థం. హల్లెలూయా. ఇది అర్థం కానికి క్లియర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అని అంటే, ఒక వ్యక్తి శరీరంలో ఇన్ఫెక్షన్ అయింది. లైక్ ఏదన్నా ఫీవరే కానీ, జాండీసే కానీ, లేకపోతే ఇంకేదైనా ఒక రోగం ఆ వ్యక్తి శరీరంలో ఉన్నది అనుకుందాం. ఆ వ్యక్తి శరీరంలో ఆ రోగం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి డాక్టర్ టాబ్లెట్స్ ఇస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు. అలా టాబ్లెట్స్, ఆ ఇంజెక్షన్స్ ఆ వ్యక్తి వేయించుకుంటున్నప్పుడు శరీరంలో ఆ మందులు, ఆ గోళీలు, ఆ మెడిసిన్ ఏదైతే ఆ శరీరంలో వెళ్తుందో అలా వెళ్తున్నప్పుడు ఆ టాబ్లెట్స్, ఆ మందులవన్నీ పని చేస్తున్నప్పుడు శరీరంలో ఉండే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా, ఫీవర్ పుట్టిస్తున్న ఆ బ్యాక్టీరియా, రోగాన్ని పుట్టిస్తున్న ఆ బ్యాక్టీరియా ఆ మందుల యొక్క ప్రభావానికి అవి సంతోషంగా బలాన్ని పుచ్చుకుంటాయా, లేకపోతే అలా వాటి యొక్క బలం తగ్గిపోయి ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుందా? ఇది సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఇది కనీసం అర్థమవుతుంది. మామూలుగా ఉన్న వ్యక్తులకు అర్థం కావాలి అని అంటే, ఒక ఏరియాలో మొత్తం అంతా దొంగల మూట ఉన్నది. ఆ దొంగల మూట ఉన్న ఏరియాలో సడన్ గా ఒక పోలీస్ ఎంట్రీ ఇచ్చిండు. పోలీస్ ఎంట్రీ ఇవ్వగానే దొంగలు ఆ పోలీసుని చూసి భయపడి పారిపోతారా, లేకపోతే అక్కడే ఉంటారా, దానితో ఫ్రెండ్షిప్ చేస్తారా? వాళ్ళు లంచాలు తీసుకునే పోలీస్ అయితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళు అక్కడనే ఉంటారు, వాళ్ళ దొంగతనాలు ఇంకా బాగా జరుగుతాయి, అది వేరే విషయం. కానీ పోలీస్ ఒకవేళ తన డ్యూటీ తను ప్రాపర్ గా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దొంగలు భయపడాల్సిందే, ఆ దొంగల ప్లేస్ ని వదిలిపెట్టాల్సిందే, ఆ జాగా వాళ్ళు ఖాళీ చేసి పారిపోవాల్సిందే. వాళ్ళు పారిపోతారు కూడా. ఎందుకు? అక్కడ వాళ్ళని ఎదిరించే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చిండు. అదే విధంగా నువ్వు ఆ ఇంటికి వెళ్ళక ముందు ఆ ఇంట్లో విగ్రహారాధన ఉంది. నువ్వు ఆ ఇంటికి వెళ్ళక ముందు ఆ ఇంట్లో అన్య ఆచారాలు అక్కడ పనిచేస్తున్నాయి. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టక ముందు అక్కడ లోకపరమైన ఆచారాలు పనిచేస్తున్నాయి. నువ్వు ఆ స్థలానికి వెళ్ళక ముందు లోకపరమైన క్రియలు, లోకపరమైన సంబరాలు, లోకపరమైన నాట్యాలు జరుగుతా ఉన్నాయి. వాటన్నిటిలో వాళ్ళు సంతోషిస్తున్నారు. అది తెలియక జరుగుతున్న విషయాలు. రాకత్తులో రిహంతలాబా, అవన్నీ తెలియక జరుగుతున్న విషయాలు. ఒకవేళ నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తిగా ఉండి దేవుని ప్రణాళికను చెయ్యాలా, దేవుని చిత్తాన్ని నేను చెయ్యాలా అనే ఒక నిర్ధారణ కలిగిన వ్యక్తివై ఉండి నువ్వు ఆ కుటుంబానికి వెళ్ళినట్లయితే, నువ్వు ఆ స్థలానికి వెళ్ళినట్లయితే నువ్వు ఖచ్చితంగా అక్కడ మార్పులు తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావు. వాళ్ళు చేస్తున్న అక్రమ క్రియలు అని అంటే దేవునికి వ్యతిరేకమైనది ప్రతిది అక్రమమే. దేవునికి అనుసంధానమైనది లేదా దేవుని చిత్తానుసారమైనది క్రమమైనది, దేవుని చిత్తం కానిది అక్రమమైనది. అక్కడ జరుగుతున్న ఆ హేయమైన క్రియలు, అతిక్రమాలు, అక్రమమైన కార్యాలన్నిటినీ నువ్వు ఎదిరిస్తావు.
నువ్వు వాటిని అసహించుకుంటావు, నువ్వు వాటిని ఒప్పుకోవు, నువ్వు వాటిని డిస్టర్బ్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ వినండి, లోతు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఆ స్త్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ స్త్రీ ఉంటున్న ఏరియాలోనే ఈయన ఊట కాపురం ఉండడం స్టార్ట్ చేసిండు. లోతు నీతిమంతుడు, కానీ అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న జనాలందరూ నీతి లేనివారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న వాళ్ళు వ్యభిచారంలో ఉన్న వ్యక్తులు, వాళ్ళు లోకానుసరమైన విగ్రహారాధనలో ఉన్న వ్యక్తులు, నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి అనవసరమైన విషయాలలో వాళ్ళు సంతోషిస్తున్న వ్యక్తులు, వాళ్ళు చేస్తున్న ఆ హేయ కృత్యాలను చూసి ఈ నీతిమంతుడైన లోతు ప్రతిరోజు నొచ్చుకున్నాడు. ఆయన ప్రతిరోజు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు అనంటే, లోతు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న వ్యక్తి, లోతు దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తి, కాబట్టే ఈయన లోకాన్ని అసహించుకోగలుగుతున్నాడు, కాబట్టే ఈయన లోకపరమైన విషయాలను ఇష్టపడని వ్యక్తి, ఇష్టపడట్లేడు. ఈయన అక్కడ జరుగుతున్న క్రియలను చూసిన ప్రతిరోజు బాధపడుతున్నాడు. ఒకవేళ ఈయన నీతి మాలిన వ్యక్తి అయింటే, దేవుని హృదయానుసారుడు కాకపోతే, అక్కడ జరుగుతున్న లోకపరమైన చెడ్డ పనులను చూసి ఈయన హృదయం నొచ్చుకునేదే కాదు, ఈయనలో ఏ చలనం ఉండేది కాదు. హల్లెలూయా. ఇది అర్థం కానికే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంది అనంటే, నోవా 40 రోజుల వర్షం తరువాత ఆ ఓడలో నుంచి ఆయన మొదటిగా ఒక పక్షిని వదిలివిండు. ఆయన ఎందుకు? వర్షం ఆగిపోయి ఎక్కడైనా సరే నేల కనిపిస్తుందేమో ఆ విషయాన్ని, ఆ న్యూస్ ని అప్డేట్ చేసుకుందామని ఒక పక్షిని పంపించిండు ఆయన. ఆ పక్షి వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి రాలేదు, అది అక్కడే ఉండిపోయింది. అది తర్వాత నోవా ఇంకొక పక్షిని పంపించిండు. ఈ పక్షి వెళ్ళి ఎక్కడ కూడా ఉండకుండా అది తిరిగి వచ్చేసింది. అది మళ్ళీ ఈ పక్షిని పంపించిండు ఆయన. పంపించినప్పుడు ఈ పక్షి ఒక చిగురుని, అంటే అప్పుడే మొలిచిన ఒక చెట్టు చిగురుని తన నోట కరుచుకుని అది తీసుకుని వచ్చింది. గమనించండి, ఈ నోవాహు పంపిన మొదటి పక్షి అది తిరిగి రాలే. ఎందుకు తిరిగి రాలేదనంటే, దేవుడు పంపిన జల ప్రళయానికి, ఆ జల ప్రళయం యొక్క తాకిడికి భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి నశించిపోయింది. ఎక్కడ పడితే అక్కడ కలేబరాలు పడిపోయినాయి, డెడ్ బాడీస్ పడిపోయినాయి, మనుషులే గాని జంతువులే గాని. ఆ డెడ్ బాడీస్ కుళ్ళిపోయినాయి. అవి వాటర్లో 40 days కుళ్ళిపోయిన తర్వాత ఆ పక్షి, పంపబడ్డ పక్షి ఆ మాంసాన్ని, ఆ కుళ్ళిపోయిన మాంసాన్ని ఎంజాయ్ చేస్తున్నది. అది తినుకుంటా ఎంజాయ్ చేస్తున్నది. అది ఎందుకు పంపబడ్డది, అది తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, ఆ సంగతి ఆ పక్షి మర్చిపోయింది. అది ఆ పక్షి కాకి కాబట్టి దాని బుద్ధి ఏంది, ఎక్కడ కలేబరం ఉంటుందో ఆ కలేబరాలని, వాటి వాసన అది ఎంత భయంకరంగా ఉన్నా గానీ ఆ కలేబరాన్ని, ఆ డెడ్ బాడీని అది ఎంజాయ్ చేస్తుంది, అది దాన్ని ఆస్వాదిస్తుంది. అదే నోవాహు రెండవసారి పంపిన పక్షి పావురం. అలాంటి మురికి తావులలో, మురికి స్థలాలలో అది కాలు మోపలేదు. అది మోపలేదు. అది నీట్నెస్ ని చూస్తుంది. అది ఎక్కడ నీట్నెస్ ఉంటే అక్కడే స్టే చేస్తుంది, అక్కడే నిలబడుతుంది. అది ఎక్కడ తిరిగినా దానికి నీట్ గా ఉండే స్థలం కనిపించలే. కాబట్టి నేను ఎక్కడి నుంచైతే వచ్చినో నా గూడు, అది నాకు నీట్ గా ఉండే గూడు, అదే నాకు నచ్చింది. ఇక్కడ నేను నిలబడడానికి నాకు స్థలం లేదని చెప్పి ఆ పావురం ఆ కలేబరాలను అసహించుకుని తిరిగి తన స్థలానికి తను వెళ్ళిపోయింది. గమనించండి, ఈ కాకి స్వభావాన్ని బట్టి అది కలేబరాలని ఆశిస్తూ, సంతోషిస్తూ ఎంజాయ్ చేస్తుంది. అది ఈ పావురం స్వభావాన్ని బట్టి ఈ పావురం ఆ కలేబరాలను ఇష్టపడకుండా ఆ స్థలాన్ని విడిచి అది రాలేకపోయింది. అది హల్లెలూయా. నీవు కూడా ఎక్కడైతే లోకపరమైన మురికి, దేవునికి నచ్చనిది ఉంటదో ఆ స్థలాల్లో ఉంటూ కూడా నీ హృదయం నొచ్చుకోలేకపోతున్నది అనంటే నీ స్వభావం ఎలాంటిది? దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీకు నచ్చుతున్నాయి అనంటే నీ మైండ్ సెట్ ఎలా ఉంది?
విగ్రహ ఆరాధన నీకు నచ్చుతుంది, విగ్రహ ఆరాధన బట్టి నీ మనసు నొచ్చుకోవట్లే, వ్యభిచారాన్ని బట్టి నీ మనసు నొచ్చుకోవట్లే, సినిమాలను బట్టి నీ మనసు నొచ్చుకోవట్లే, సినిమాల్లో ఉండే ఆ చెత్త డాన్స్లను బట్టి నీ మనసు నొచ్చుకోవట్లే, సినిమాల్లో ఉంటున్న ఆ డబుల్ మీనింగ్ పాటలు వాటిని బట్టి నీ మనసు నొచ్చుకోవట్లే. ఆ పాటలను నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఆ పిచ్చి పిచ్చి పాటలకు నువ్వు డాన్సులు చేస్తున్నావు, ఆ పిచ్చి పిచ్చి డైలాగ్స్, ఎలా అయితే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయో, తల్లి కూతురు ఫ్రెండ్ అనే తేడా లేకుండా ఒక భార్య భర్తలు మాట్లాడుకోవలసిన విధానాన్ని పబ్లిక్ గా రిలేషన్ అనేది లేకుండా, సంబంధ విలువలు లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో డబుల్ మీనింగ్ గా మాట్లాడుతున్న ఆ డైలాగులు నువ్వు వినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు. అలాంటి పనికి మాలిన పాటలను విని ఎంజాయ్ చేస్తున్నావు. అలాంటి పనికి మాలిన ఆ వ్యక్తుల మధ్య నువ్వు ఈజీగా మింగిల్ అయిపోగలుగుతున్నావు, నువ్వు వాళ్ళతో ఈజీగా నువ్వు మూవ్ అవ్వగలుగుతున్నావు. అంటే నీ మైండ్ ఎలా ఉంది? ఆ పనికి మాలిన యొక్క చెత్తను నీవు డైజెస్ట్ చేసుకోగలుగుతున్నావు, దాన్ని అంగీకరించగలుగుతున్నావు. అంటే నీవు ఆ మొదట పంపబడిన నోవాహు ద్వారా మొదట పంపబడ్డ ఆ కాకి స్వభావం కలిగిన వ్యక్తిను. ఎక్కడ చెడు ఉందో, అబ్బా ఇది యేసు ప్రభుకు నచ్చని ఏరియారా, ఇది దేవుణ్ణి ఒప్పుకొనని ప్రజలు నివసిస్తున్న వాళ్ళు, వీళ్ళు దేవుని వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు రక్షణ లేని వ్యక్తులు, వీళ్ళు పాపాన్ని ప్రేమించే వ్యక్తులు, వీళ్ళు పాపాన్ని అసహించుకోరు వీళ్ళు అని నువ్వు అనుకోవట్లేదు. పాపాన్ని ప్రేమిస్తున్న వాళ్ళతో నువ్వు ఈజీగా ఫ్రెండ్షిప్ చేయగలుగుతున్నావు. అది చాలా డేంజర్. నువ్వు అలా మైండ్ సెట్ తో కలిగి ఉన్నావా, లేదా అలాంటి వ్యక్తుల మధ్య నువ్వు ఉన్నప్పుడు నీ హృదయం నొచ్చుకుంటుందా, అలాంటి మనుషుల మధ్య ఉండడానికి నువ్వు ఇష్టపడట్లేదా? అది నువ్వు ఒక్కసారి పరీక్ష చేసుకో, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ మైండ్ సెట్ ఎక్కడుంది? నీ మైండ్ సెట్ ఎక్కడున్నదో దాన్ని బట్టే నీ ప్రభావం అక్కడ చూపించబడుతుంది. అట్లా వాక్యంలోనికి వస్తే, నీవు అలాంటి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు రక్షింపబడ్డ వ్యక్తివైతే, నువ్వు మారు మనస్సు పొందిన వ్యక్తివైతే, నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్న వ్యక్తివైతే, నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి పోకుండా పరలోక రాజ్యానికే వెళ్ళాలి అని ఆశిస్తున్న వ్యక్తివైతే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివైతే, నువ్వు ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్న వ్యక్తివైతే, నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తున్న వ్యక్తివైతే, నువ్వు ఖచ్చితంగా ఇలాంటి మనుషుల దగ్గరికి నువ్వు పోవాల్సి వచ్చినప్పుడు, పౌలు ఒక దగ్గర రాశాడు ఏమనంటే, మనం అవసరాన్ని బట్టి ఈ లోక సాంప్రదాయాల గుండా మనం వెళ్లాల్సిందే, కానీ అలాంటి యొక్క మనుషులతో మనం సహవాసం చేసే వాళ్ళము కాము అని రాస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు వాళ్ళతో అవసరాన్ని బట్టి, నీ డ్యూటీ విషయమే గాని, లేకపోతే ఇంకేదో పని విషయమే గాని నువ్వు వాళ్ళతో ఉండు, టైంని స్పెండ్ చేయు, కానీ నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు. అలాంటి ఉద్దేశంతో పౌలు అక్కడ రాసిండు. అట్లా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివై ఉండి కూడా వాళ్ళతో సమయాన్ని గడిపే టైం వచ్చినప్పుడు, నీవు ఆ ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తున్నప్పుడు, ఆ వ్యక్తితో కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తున్నప్పుడు, నడిచే అవకాశం వచ్చినప్పుడు, నిన్ను బట్టి ఆ వ్యక్తి యొక్క మైండ్ చేంజ్ అవ్వాలా, నీ ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మారాలా, నీ మాటలను బట్టి ఆ వ్యక్తి మాటలు మారడానికి అది దోహదపడాలా, నీ ఉద్దేశాలు, నీ కోరికలు, నీ డిసిషన్స్, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, నీ డ్రెస్సింగ్ స్టైల్, లేకపోతే నీ ఆలోచనలు, వీటన్నిటిని బట్టి ఆ వ్యక్తి మైండ్, ఆ వ్యక్తి క్యారెక్టర్ మారడానికి అవి ఉపయోగపడగలగాల. అవన్నీ అలా ఉపయోగపడట్లేవు అని అంటే నీవు మారు మనస్సు పొందాల్సిన అవసరం ఉంది. సహోదరుడా, నువ్వు మారు మనసు పొందినా నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇన్ని రోజుల నుంచి నువ్వు అక్రమంగా జీవిస్తున్నా, దేవునికి దూరంగా జీవిస్తున్న వ్యక్తులతో ఉంటూ కూడా నీ పైన ఉన్న ప్రభావం, నీ ప్రార్థన జీవితం లేదా నీ విశ్వాస జీవితం ఆ వ్యక్తికి కొంచెం కూడా ఆ ప్రభావం చూపించలేకపోతున్నది. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఇది. కానీ నువ్వు భ్రమపడుతున్నావు ఏమని, నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను వాక్యం చదువుతున్నా, నేను క్రిస్టియన్ ఉన్నా. నో, అది నువ్వు నోటితో మాత్రమే అలా చెప్తున్నావు. నీ ప్రభావం అక్కడ చూపగలగాల. చూడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ యోహాను, పేతురులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో లేదో నెక్స్ట్ డేనే
నెక్స్ట్ డేనే అక్కడ కదలికలు రావడం స్టార్ట్ అయింది. అధికారులు కూడా వాళ్ళ లోపల కదలికలు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. నీ ద్వారా ఎందుకు జరగట్లేవు? అయితే నువ్వు అనుకుంటున్నావు ఏమని అంటే, నేను పాస్టర్ని కాను కదా, నేను సేవకుని కాదు, నేను సేవకురాలని కాదు కదా అని. కాదు 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 దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఈ అంత్య దినాలలో నా ఆత్మ ప్రతి శరీరంపై నేను కుమ్మరిస్తా. అలా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ స్త్రీ, పురుషుడు, చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రవచిస్తారు, ప్రతి ఒక్కరు అద్భుతాలు చేస్తారు, ప్రతి ఒక్కరు సూచక క్రియలు చేస్తారు, ప్రతి ఒక్కరు పావులను ఎత్తిబెత్తుకుంటారు, ప్రతి ఒక్కరు మరణకరమైన దాన్ని జయిస్తారు, ప్రతి ఒక్కరు దయ్యాల్ని వెలగొడతారు, ప్రతి ఒక్కరు స్వస్థతలు జరిగిస్తారు అని యేసుక్రీస్తు ప్రభు స్వయాన తానే ప్రామిస్ చేసిండు, తానే వాగ్దానం చేసిండు, తానే చెప్పిండు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు ఇంకా ఇలాంటి అనుభవంలో రాలేదా? ఇంకా నువ్వు లోకపరమైన వాటి విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నావా? జాగ్రత్త. నువ్వు అనుకోవచ్చు జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని, నువ్వు అనుకోవచ్చు జస్ట్ టైం పాస్ అని. అఫ్ కోర్స్ అది టైం పాసే, అఫ్ కోర్స్ అది ఎంటర్టైన్మెంటే. నేను అది ఎంటర్టైన్మెంట్ కాదని అన్నట్ల. ఎంటర్టైన్మెంట్ కి ఇస్తున్న ప్రాముఖ్యతను నువ్వు సాల్వేషన్ కి ఎందుకు ఇవ్వట్లేదు? రక్షణకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎంటర్టైన్మెంట్ కి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తున్న సమయమే నువ్వు దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎంటర్టైన్మెంట్ కావాలి మనుషులకి, నేను వద్దు అని అంటలేను. ఎంటర్టైన్ అవ్వు, ఎంజాయ్మెంట్ ఉండాలా. కానీ నువ్వు ఏ విషయంలో, వేటి విషయమే నువ్వు ఎంటర్టైన్ అవుతున్నావు? ఆ కాకిలాగా కలేబరాలను తినుకుంటూ నువ్వు ఎంటర్టైన్ అవుతున్నావా? లేకపోతే పావురం లాగా నువ్వు నిలబడడానికి ఇక్కడ స్థలం లేదని రిటర్న్ వెళ్ళిపోయి నీ స్థలంలో నువ్వు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నావా? తండ్రి దగ్గర నుంచి పంపబడ్డ వాళ్ళం మనం. ఈ భూమి మీద కొంతకాలం నివసించడానికి వచ్చినాం మనం. తిరిగి మనం పరలోకమందున మన తండ్రి దగ్గరికి వెళ్లాల్సిన సమయం ఉంది, అవకాశం ఉంది, ఆ పరిస్థితి ఉంది. నువ్వు అనుకోవచ్చేమో ఎంతో మంది ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకుండా, ఎంతో మంది ఉన్నారు ప్రార్థనలు చేయకుండా, ఎంతో మంది ఉన్నారు కదా క్రిస్టియానిటీని ఒప్పుకోకుండా అని. ఎవరు ఎంతమంది ఉన్నా కౌంట్తో సంబంధం కాదు. ఇక్కడ కౌంట్తో సంబంధం కాదు. అడ్వర్టైజ్ ఎక్కువ ఇచ్చినంత మాత్రాన సిల్వర్ గోల్డ్ అయిపోదు. అర్థమైందా? యాడ్స్ ఎక్కువ ఇచ్చినంత మాత్రాన సిల్వర్ గోల్డ్ అయిపోదు. కాస్ట్ పెంచినంత మాత్రాన సిల్వర్ గోల్డ్ అయిపోదు. గోల్డ్ వాల్యూ గోల్డ్కే ఉంటది. గోల్డ్ నువ్వు బురదలో పడేసిన గోల్డే. అట్లా నీ చుట్టూ ఉన్న మనుషులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మని వాళ్ళ సంఖ్య అధికమైనా సరే, నువ్వు ఒక్క వ్యక్తివి యేసుక్రీస్తు ప్రభు గురించి ఆలోచిస్తున్న వ్యక్తి ఒక్కడివైనా సరే, నువ్వు ఒక్కటివైనా సరే, నువ్వు సత్యాన్ని నమ్మినవా లేదా అది ఇంపార్టెంట్. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తావా లేదా అది ఇంపార్టెంట్. నీ రక్షణను నువ్వు చూసుకో. ఇక్కడ పేతురు యోహానులకు అధికారులు వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అధికారులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే గమనించండి, ఇది ఇక్కడికి ఆపుతున్నాను, నేను నెక్స్ట్ కి వెళ్తున్నాను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఏం చూసినారు? ధైర్యాన్ని చూసారు. నీకు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీకు అర్థమైనా గాని నీవు ఆయన చెప్పిన విధంగా నువ్వు జీవించలేకపోతున్నావా? యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడడానికి కొంతమంది సిగ్గుపడతారు. యేసుక్రీస్తు ప్రభు గురించి పరిచయం చేయడానికి, లేకపోతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి, ప్రార్థన జీవితం జీవించడానికి కొంతమంది ఆలోచిస్తారు, భయపడతారు, సిగ్గుపడతారు. ఇంకొంతమంది ఎట్లున్నారు అని అంటే, వీళ్ళు క్రైస్తవులని చెప్పుకోవడానికి నాకు అదో రకంగా ఉంటది. ఎట్లా 10 మందిలో వెళ్ళగానే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడానికి కూడా రాదు వీళ్ళకి. చెప్పరు వీళ్ళు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడానికి కూడా వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది. అంటే నువ్వు పోయి అన్యుడికి ప్రైజ్ ద లార్డ్ చెప్పు అని నేను అన్నట్ల అవసరం లేదు. అట్లా చెప్పడం అవసరం లేదు. ఎప్పుడైనా నీ సొంత తల్లికి నువ్వు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినావా? నీ ఫాదర్కి నువ్వు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినావా? మీ నాన్నకి, నీ భర్తకి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినావా? నీ భార్యకి నువ్వు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినావా? అది ఆలోచించు ఒకసారి. నీ పిల్లలకి ఆ పదాన్ని నువ్వు నేర్పించినవా? యేసు అనే పేరును పలకడం నీకు అలవాటు ఉందా? దేవునికి స్తోత్రం అని చెప్పే అలవాటు నీకున్నదా? లేదు. కానీ
నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే నీ నోట నుండి అబద్ధాలు వచ్చేస్తున్నాయి. నీకు తెలియకుండానే నీ నోటు నుండి బూతులు వచ్చేస్తున్నాయి. నీకు తెలియకుండా నోటి నుంచి కుళ్ళు జోకులు వస్తున్నాయి, కుళ్ళు జోకులు. నీకు తెలియకుండానే నువ్వు వద్దు అనుకున్న వాటిని కూడా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. దీనికి అర్థం ఏంది అని అంటే, నీ మైండ్ ఇంకా మారలేదు అని అర్థం. అర్థమైందా? నీ మైండ్ ఇంకా మారలేదని అర్థం. ఇలా నీ మైండ్ మారకుండా నువ్వు ఇదే సిచ్యువేషన్ లో నువ్వు ఈ భూమిని విడిచిపెట్టాల్సిన వస్తే, నువ్వు చచ్చిపోవాల్సి వస్తే, నువ్వు నెక్స్ట్ నీ కళ్ళు ఓపెన్ చేసేది ఎక్కడ తెలుసా? నరకంలోనే. కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకో. ధైర్యాన్ని తెచ్చుకుని యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఒప్పుకో. ధైర్యాన్ని తెచ్చుకుని యేసుక్రీస్తు ప్రభు నామాన్ని నువ్వు అంగీకరించు. ధైర్యాన్ని తెచ్చుకో. ఈ ధైర్యం నువ్వు రావాలి అని అంటే అది వేరే అనుభవం. రక్షణ అనే అనుభవం ఉండి కొంతమంది యేసుక్రీస్తు ప్రభు నామాన్ని పలకలానికి కూడా వాళ్ళు ధైర్యం తెచ్చుకోరు. వాళ్ళు కారణం ఏంది అని అంటే, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడరు. పరిశుద్ధాత్మతో నింపి నడిపించబడుతున్న అనుభవం వాళ్ళకు ఉండదు. నీ రక్షణ లేని నీ భార్య దగ్గర నీవు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడాలి అన్న ధైర్యం నీకు రావట్లేదా? రక్షణ లేని నీ భర్తకి యేసుక్రీస్తు ప్రభు గురించి అర్థమయ్యేటట్టు చెప్పి నీ భర్తని రక్షణలోనికి తీసుకురావడానికి నీకు ధైర్యం సరిపోవట్లేదా? దానికి కారణం నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. పరిశుద్ధాత్మతో నింపబడదమ్మా అంటే నేను ప్రార్థన చేసుకుంటున్నా కదా, నేను వాక్యం చదువుకుంటున్నా కదా, నేను సండే చర్చికి వెళ్తా కదా, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది, నేను యేసుక్రీస్తు ప్రభుని దేవుడని నమ్ముతున్నా. వెయిట్, యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు అని దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అర్థమైందా? యేసు ప్రభువే దేవుడని దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మరి నువ్వు దయ్యానికి నీకు వ్యత్యాసం ఏంటి? ఏముంది? ఒక్కసారి ఆలోచించు. ఒక వ్యక్తిని నేను పోయిన వారం మాట్లాడిన ఈ మాట ఏందనంటే, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అని అంటే ఆ ప్రేమను నువ్వు ఎట్లా వ్యక్తపరుస్తావు? యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేసి వ్యక్తపరుస్తావు. నువ్వు ఒకవేళ రక్షణ లేని వ్యక్తి ఎవరైనా నీ కండ్ల ముందు వస్తే, గమనించండి, రక్షణ లేని వ్యక్తిని కండ్ల ముందుకు వస్తే ఆ వ్యక్తికి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయట్లేదు అనంటే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించట్లేవు, పైగా ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నావు అని అర్థం. ఎందుకు అనంటే, రక్షణ లేకుండా ఆ వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. అంటే ఆ వ్యక్తి నరకానికి వెళ్తున్నాడు అని నీకు తెలిసి కూడా నీకు పర్వాలేకుండా నువ్వు ఉన్నావు. నీకు టెన్షన్ అవ్వట్లా. ఒక ఆత్మను గురించిన తపన నీకు రావట్లే. ఈ మనిషికి యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేద్దాం, యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేస్తే వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడు కదా, రక్షణ పొందుకుంటాడు కదా, మారు మనసు పొందితే నరకాన్ని తప్పించుకుంటాడు కదా అని చెప్పి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయడానికి నువ్వు ఇష్టపడట్లేదు అని అంటే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించట్లేదు సుమా. ఇది జ్ఞాపకం పెట్టుకో. నువ్వు నీ భర్తని నిజంగా ప్రేమిస్తున్నావా? అయితే క్రీస్తుని పరిచయం చేయి. నువ్వు నీ ఫ్రెండ్ నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే నీ ఫ్రెండ్కి నువ్వు క్రీస్తుని పరిచయం చేయి. నువ్వు నీ భార్యను నిజంగా ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు క్రీస్తుని పరిచయం చేయి. అంతెందుకు, నువ్వు నిజంగా ప్రేమించుకుంటున్నావా? అయితే నీవు క్రీస్తు యొద్దకి రా. మొదట నువ్వు క్రీస్తు యొద్దకి రా, అప్పుడు నువ్వు తర్వాత ఆటోమేటిక్ గా ఇతరులను కూడా నువ్వు క్రీస్తు యొద్దకు తీసుకుని వస్తావు. హల్లెలూయా. నువ్వు ఏదైతే నింపుకుంటావో అదే మాట్లాడతావు. ఇక్కడ వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఏం చూసినట్టు? ధైర్యాన్ని చూసిరు వాళ్ళు. ధైర్యం ప్రదర్శింపబడింది. అక్కడ ధైర్యం ప్రదర్శింపబడింది. మనం పొందుకున్న ఆత్మ పిరికితనమైన ఆత్మ కాదు. గుర్తుపెట్టుకో, వాక్యంలో రాయబడింది పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాడికి ధైర్యపరచు ఆత్మ రాయబడింది. పరిశుద్ధాత్మ గురించి మనం పొందుకున్న ఆత్మ పిరికితనమనే ఆత్మ కాదు, ధైర్యపరిచే ఆత్మ. ఇది ఎలాంటి ధైర్యం అని అంటే, ఈ చివరి దినాల్లో అంటే యేసుక్రీస్తు ప్రభుకి రెండవ రాకడలో మనం సమీపంగా ఉన్నాం కదా, అందుకే వీటిని చివరి దినాలు అని అంటారు. ఎండ్ టైమ్స్. ఈ చివరి దినాల్లో నువ్వు ఉంటున్నావు అని అంటే ఖచ్చితంగా నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది సహోదరుడు, సహోదరి. నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ మైండ్ లో
ఒక క్వశ్చన్ మార్క్ వస్తున్నది అని అంటే ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందే అవకాశం నీకున్నది అని అర్థం. దేవుడితో మాట్లాడుతున్నాడు అని అర్థం. అవును, నేను పరిశుద్ధాన్ని పొందుకున్నాను అసలు. నేను నా భర్తతో ఎప్పుడైనా క్రీస్తు గురించి మాట్లాడినా, నేను నా భార్యతో ఎప్పుడైనా మాట్లాడినా, నా ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మాట్లాడినా అన్న డౌట్స్ నీకు వస్తున్నాయా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నీలో పని చేస్తున్నానని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసుక్రీస్తు ప్రభువుని నా 9వ తరగతిలో 2008లో నిన్న యేసు ప్రభుని నా సొంత రక్షకుడిని అంగీకరించిన. 2009లో నేను మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నా. నేను 2008లో నేను 9వ తరగతి, 2009లో నేను 10వ తరగతి. నేను 8వ తరగతిలో ఉన్నప్పటి నుంచే నిన్న క్లాస్మేట్స్ కి, నాతో కూర్చుని నా బెంచ్మెంట్స్ వాళ్ళకి నేను యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడేది. నేను ఈ టాపిక్ ని ఏదో ఒక రకంగా తీసి వెళ్తూ మాట్లాడేది. ఇప్పటికీ కూడా నాకు ఎవరైనా పరిచయం అయినారంటే, కొంచెం మూమెంట్ వచ్చింది అని అంటే నేను ఖచ్చితంగా క్రీస్తుని పరిచయం చేస్తా, క్రీస్తుని పరిచయం చేస్తా. వాళ్ళ స్థితి ఎందుకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తా. కొంతమంది ఎట్లా అనుకుంటారు అని అంటే, నేను వాళ్ళకి ఇది చెయ్యకండి, ఇది చెయ్యండి, ఇలా ఉండండి, ఇలా ఉండకండి అని చెప్పి యవ్వనస్తులకే గాని స్త్రీలకి పురుషులకి గాని నేను కొన్ని మాటలు ఖచ్చితంగా చెప్తుంటే, ఖండితంగా చెప్తుంటే వాళ్ళ హృదయాలు నొచ్చుకుంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, అన్న ఎప్పుడు చూసినా ఇలాగే స్ట్రిక్ట్ ఉంటాడు, ఈయనకేం పని లేదు, ఏదో లోకంలో వీడొక్కడే నీతిమంతుడైనట్టు, వీడొక్కడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అని. నువ్వు ఎన్నైనా అనుకో, నువ్వు నన్ను టచ్ చేసినవు అని అంటే, లేదా నువ్వు నాకు పరిచయం అయినవు అని అంటే, గాడ్ దేవుడు నాకు ఇచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ ఏంది అని అంటే, నీకు క్రీస్తుని పరిచయం చేయడానికే. హల్లెలూయా. నేను బస్సులో వెళ్ళని, ఎక్కడైనా కూర్చొని ఛాయ్ తాగని, ఎక్కడైనా కూర్చొని టిఫిన్ చేయని, ఏ వ్యక్తితో కూడా నేను నా ఓన్ గా నేను కాంటాక్ట్ అవ్వను. నేను ఎవరితో అంత సులువుగా నేను కాంటాక్ట్ అవ్వను. ఒకవేళ ఒక వ్యక్తితో నేను కాంటాక్ట్ అయ్యాను అనంటే, ఒక వ్యక్తితో నేను మాట్లాడే అవకాశం వచ్చింది అనంటే, ఖచ్చితంగా ఆ వ్యక్తికి క్రీస్తుని పరిచయము చేయాలి అని దేవుడు అవకాశాన్ని ఇచ్చిండు అని నాకు తెలుసు. అర్థమవుతుందా? లేకపోతే దానికి మించి నేను ఎవరితోనూ మాట్లాడను. నా పని నేను చేసుకుంటా, సైలెంట్గా ఉంటా. దాన్ని బట్టి కూడా కొంతమంది ఏమనుకుంటారంటే, వీడికి యాటిట్యూడ్ ఎక్కువ, వీడికి గర్వం ఎక్కువ, గర్వం ఎక్కువ. హల్లెలూయా. పేతురును యోహానును సంఘ పెద్దలు, యూదులు, ఇశ్రాయేలీయులు, శాస్త్రులు, రోమన్ సోల్జర్స్ వాళ్ళని టచ్ చేసిర్రు, వాళ్ళని బంధించిర్రు, వాళ్ళని చెరసాల్లో ఉంచిర్రు, వాళ్ళని కదిపినరు. వాళ్ళు షేక్ చేసిర్రు. వాళ్ళని ఏ యాంగిల్లో టచ్ చేయి, వాళ్ళని ఏ యాంగిల్లో టచ్ చేసినా వాళ్ళ నోట నుండి వస్తుంది ఒకటే, ఏంది తెలుసా? సువార్త, క్రీస్తుని గురించిన వార్త, రక్షణను గురించిన మాటలు. హల్లెలూయా. పోయి గత క్లాసెస్ లో, గత బైబిల్ స్టడీలో మనం ఈ విషయాలన్నీ నేర్చుకున్నాం. మనం ఇవన్నీ మీకు కావాలంటే యూట్యూబ్ లో ఉండే మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. అట్లా నీ ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివైతే, నీవు ఏం మాట్లాడినా, నువ్వు ఏ టాపిక్ మాట్లాడినా, నువ్వు ఎవరితో మాట్లాడినా నువ్వు క్రీస్తు గురించే మాట్లాడతావు, నువ్వు క్రీస్తు గురించే మాట్లాడతావు. హల్లెలూయా. మీకు తెలీదు, నేను 14వ ఏట యేసు ప్రభుని నా సొంత రక్షకుని అంగీకరించిన. అలా అంగీకరించిన తరువాత నేను 14 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోకుండా ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసినా అని అనుకున్న దినాలు కూడా ఉన్నాయి. అర్థమైందా నేను చెప్పింది? 14 years యేసుక్రీస్తు ప్రభుని నేను ఎందుకు తెలుసుకోలేకపోయినా, నేను టైం వేస్ట్ చేసినా కదా అని అనుకున్న దినాలు కూడా పోయినాయి. అంటే అంతకు ముందు నాకు తెలీదా, నాకు చెప్పేటోళ్ళు లేరా అంటే చెప్పేటోళ్ళు చాలా ఉన్నారు. మా అమ్మ నాకు చాలా చెప్పేది, యేసుక్రీస్తు ప్రభు గురించి, రక్షణ గురించి, సువార్త గురించి ప్రార్థన చేసేది. మాకు వాక్యాన్ని చదువుకోండి, ప్రార్థన గురించి వాళ్ళు ప్రోత్సాహం చేసేది. కానీ అది మనకి పర్సనల్ గా అటాక్స్ వస్తేనే ఆయన వైపు తిరిగే అవకాశం ఉంటది. కాబట్టి అలాగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 15వ ఏట నాకు కలిగింది. అట్లా ఈ సిచ్యువేషన్ ఈ నెక్స్ట్ జనరేషన్ కి రావద్దు అని నాకు పరిచయమైన చిన్న పిల్లలకు కూడా
నేను వాక్య సంబంధమైన విషయాలను వాళ్ళకి నేర్పడానికి ప్రయత్నం చేస్తా. వాక్య సంబంధమైన విషయాలు, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్నవి ప్రైజలాడు చెప్పడమే కానీ, వాళ్ళు కింద పడ్డప్పుడు వాళ్ళకి గాయం అవుతుంది కదా, కాలికి చేతికి అట్లా గాయం అయినప్పుడు వెంటనే వాళ్ళని చేతికి ఇట్లా పట్టుకొని వాళ్ళని కౌగలించుకొని అయ్యో బుజ్జుకున్న తొలగిందా అని చెప్పి వాళ్ళని ఓదార్చడం కాదు నువ్వు చేయాల్సింది. నేను అట్లా చెయ్యను. నా పాప అయితే కింద పడిన తర్వాత నా దగ్గరకు వచ్చింది అనుకో, నీ రైట్ హ్యాండ్ ఆ గాయం పైన పెట్టి ప్రేయర్ చెయ్యు అని నేర్పుతా. ఇదే నేను నేర్పుతా నా పాపకి. నా పాప ఇప్పటికి కూడా ఒకవేళ ఏమైనా దెబ్బ తగిలింది అనుకో నా దగ్గర రాదామె. వచ్చిందనుకో ఆమెకు ఎట్లాగో తెలుసు, ఈడాడ చేయబెట్టమంటాడు, ప్రార్థన చేయమంటాడు, ఇంతకు మించి ఏం చేయడు అని ఒకటే ఆమెకు తెలుసు. ఆమె ఏం చేస్తుంది, ఒక్కొక్కసారి ప్రేయర్ చేసుకున్నావా అని అంటే చేసినట్టు ప్రేయర్ చేసిన అంటది. వాళ్ళు తినేటప్పుడు ప్రేయర్ చేయించడం, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేయడం, ఏమైనా కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు ప్రేయర్ చేయకుండా వాటిని ఉపయోగించకూడదు అని నేర్పడం. ఏదైనా మనకు ఒక వస్తువు వచ్చిందా దానికి బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అని వాళ్ళకి నేర్పించడం. ఇలాంటి విషయాలు చిన్న చిన్నవి పడుకునేటప్పుడు మోకాలు వంగి చేతులు జోడించి దేవునికి ప్రేయర్ చేసి పడుకోవడం, బైబిల్ని క్యారీ చేయడం వాళ్ళకి అలవాటు అవ్వాలా. ఇంటికి ఎవరు వచ్చినా గానీ వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడం వాళ్ళకి అలవాటు చేయాలా. ఇలాంటి చిన్న చిన్న ఫౌండేషన్స్ వాళ్ళకి వెయ్యాలా. మన నెక్స్ట్ తరాన్ని మనమే ప్రిపేర్ చేయాలా. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆల్సో అదే విధంగా అది మన బాధ్యతను, మరియు దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ కూడా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొన్ని మాటలు ఏం చెప్పిండు అనంటే, దేవుని మాటలను మీ గోడ పైన రాసి ఉంచండి, అవి మీ పిల్లలకు నేర్పించండి. యెహోవా చేసిన క్రియలను మీ పిల్లలకు నేర్పించండి, మీ నెక్స్ట్ తరాలకు నేర్పించండి అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. నీ కడుపున పుట్టిన పిల్లలకి గాని, నీతో ఉన్న చిన్న పిల్లలకి గాని, లేకపోతే నీ ఫ్రెండ్స్ కి గాని, నీ రిలేటివ్స్ గాని, ఎవరికైనా సరే దేవుడు చేసిన ఒక్క కార్యమన్నా ఎక్స్ప్లెయిన్ చేసినవా ఒక్క కార్యాన్నన్నా? కొంతమంది ఏం చేస్తారు అని అంటే, నేను వాళ్ళ పిల్లలకి దేవుణ్ణి పరిచయం చేయడానికి నేను ఆలోచిస్తా, వాళ్ళేమో నా పాపకి లోకపరమైన వాటిని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది తెలిసి చేస్తారా తెలియక చేస్తారా నాకు తెలియదు కానీ చేస్తారు. అది నా దృష్టి వరకు వచ్చింది కూడా. హల్లెలూయా. నేనంట అమ్మాయిలకి లిప్స్టిక్ అవసరం లేదు, ఓవర్ మేకప్ వద్దు, క్యాజువల్ మేకప్ వేసుకో. నువ్వు మామూలుగా అందంగా కనిపించేటట్టుగా, నీట్గా, ఒక డిగ్నిటీగా కనిపించేటట్టుగా డ్రెస్సింగ్ వేయడం, డిగ్నిటీ కల్పించేటంత మట్టుకు మేకప్ అవసరమే, వేసుకో, నేను దాన్ని డిస్టర్బ్ చేయను. కానీ ఓవర్ మేకప్, పెదాలు రెడ్గా కనిపించాలా, ఇదే ఇట్లుండాలా, లూజ్ హెయిర్ తోనే ఉండాలి ఎప్పటికీ, ఇదే డ్రెస్ మెయింటైన్ చేయాలా, ఇదే రిచ్నెస్ మెయింటైన్ చేయాలా, స్థాయికి మించిన పనులు చేయాలా, అప్పులు చేసి మరి మెయింటైన్ చేయాలా, అవన్నీ అవసరం లేదని చెప్పి కొంతమందికి చెప్తా. ఎందుకు అనంటే అది అవసరం లేదు. అది వాక్యంలో రాయబడింది ఏమని? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. గమనించిరా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవుడు నీ బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని చూడట్లేడు గాని నీ అంతరంగ స్వభావాన్ని ఆయన చూస్తున్నాడు, నీ క్యారెక్టర్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి కష్టపడు, నీ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి ఖర్చు పెట్టు, నీ హెల్త్ ని కాపాడుకోవడానికి నువ్వు కష్టపడు, పర్లేదు. కానీ అవుట్వర్డ్ లుకింగ్ కొరకు నువ్వు కష్టపడి వృధా. నీ కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు మెయింటైన్ చేయి, అనవసరమని వద్దు అని నేను చెబుతా. ఆ వింటున్న వ్యక్తులకు వాటిని బట్టి ఆయాసమన్నా కలగచ్చు, ఆ వింటున్న వ్యక్తులకు ఆ మాటలను బట్టి ఏమంటారు, నా పైన నెగిటివ్ థాట్స్ కూడా రావచ్చు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నువ్వు ఏమైనా అనుకో, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను అభిమానిస్తున్నా, నేను నిన్ను గౌరవిస్తున్నా. నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడాలా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నువ్వు కడగబడాలా, నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో అంగీకరించబడాలా, నీ పాపాలు క్షమించబడాలా, నువ్వు చనిపోయినప్పుడు పరలోక రాజ్యంలో నీకంటూ ఒక స్థలం ఉండాలా. ఇది నా డిజైర్. ఇది కాబట్టి నేను నిన్ను అట్లా మాట్లాడతా. దీన్ని వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే నెగిటివ్గా అనుకుంటారు. అఫ్ కోర్స్ ఏమైనా అనుకోని, నేనేమో వాళ్ళని ఈ విధంగా ట్రీట్ చేస్తుంటే
కొందరు ఏం చేస్తారు అని అంటే, నాకు తెలియకుండా మా పాపకి చిన్న పాపకి లోకపరమైన అలవాటు చేయడం. ఇవి ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న విషయాలు చేసినంత మాత్రాన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారా అనే క్వశ్చన్ మార్క్ నువ్వు వేయొచ్చు. నేనంటాను వెళ్ళరు, కానీ అదొక విత్తనం లాగా పనిచేస్తుంది. వాళ్ళు చూస్తున్న వీడియోస్ కానీ, వాళ్ళు చూస్తున్న పెద్దల యొక్క క్రియలు కానీ, అది ఆ పిల్లల మైండ్ లో ఫిక్స్ అవుతాయి. అది వాళ్ళకి చేయాలి అన్న ఆలోచన పుట్టుకొస్తాయి. వాక్యం చెప్తుంది, పిల్లాడు పుట్టుకతోనే మూర్ఖ స్వభావంతోనే పుడతాడని వాక్యం చెప్తుంది. కాబట్టి దాన్ని మనం సరిదిద్దడానికే ప్రయత్నం చేయాలా. ప్రేమతోని సరిదిద్దు, గద్దించి సరిదిద్దు, చెప్పి సరిదిద్దు, ఏదో ఒక రకంగా సరిదిద్ది వాళ్ళని క్రమంలో పెట్టి వాళ్ళని దేవునికి పరిచయం చేయాలా. చిన్న చిన్న విషయాలని, ఆత్మ సంబంధమైన క్రియలను, వాక్యానుసారమైనవి వాళ్ళకి చెప్పడానికి నువ్వు ధైర్యం చెయ్యు. పేతురు, యోహానులు అలాంటి ధైర్యం చేసిర్రు. వాళ్ళు కారణం, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు. నీ ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తివైతే, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే, నువ్వు వాక్యాన్ని పరిచయం చేస్తావు పిల్లలకి, నువ్వు క్రీస్తుని పరిచయం చేస్తావు పిల్లలకి. ఈరోజు నా కూతురు ప్రార్థన చేసుకున్నదా లేదా? ఈరోజు నా కొడుకు ప్రార్థన చేసుకున్నాడా లేదా? ఈరోజు మా పాప ప్రార్థన చేసిందా లేదా? వాక్యం చదివిందా లేదా అని నువ్వు ఆలోచిస్తావు. ఎవరిలాగా? ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో యోబు అనే ఒక నీతిమంతుడు. ఈ యోబు, ఆయనకి కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా సీక్రెట్ గా మన పాపం చేసిండొచ్చు అని అనుకొని ఈ యోబు ఏం చేసిందంటే, వాళ్ళ ఫాదర్ ఆ పిల్లల విషయమై ఈయన బలి అర్పణలు అర్పిస్తున్నాడు. ప్రతిరోజు బలి అర్పణలు అర్పిస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఇగో నా పెద్ద కొడుకు ఏమైనా నీకు తెలియకుండా సీక్రెట్ గా ఏమన్నా పాపం చేసి ఉండొచ్చు, కాబట్టి వాని క్షమించు. ఇక వాని పేరున నేను బలి అర్పిస్తున్నా. నా చిన్న కొడుకుని క్షమించు, నా నడిపుని క్షమించు, నా 6వ వ్యక్తి, 6వని, 7వని క్షమించు ప్రభు అని చెప్పి తన కుమారుల గురించి తండ్రి పశ్చాత్తాప బలి అర్పణలు, ప్రాయచిత్త బలి అర్పణలు అర్పిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఆయన అంత అర్పిస్తున్నాడు? ఎందుకు అనంటే, యోబు ఆయన కుమార్తెను ప్రేమిస్తున్నాడు. ఆయన వాళ్ళ పాపం వాళ్ళ అకౌంట్ లో అలాగే ఉండిపోయి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, నా కొడుకులు పరలోకానికి వెళ్ళాలా అని చెప్పి యోబుకు ఆశ ఉన్నది. కారణం, యోబు దేవుని హృదయానుసారుడు, యోబు నీతిమంతుడు, యోబు దేవుని దగ్గర ఉన్న వ్యక్తి, యోబు దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తి, యోబు ధైర్యం చేస్తున్న వ్యక్తి, ధైర్యవంతుడైన. నీ ఒకవేళ అలాంటి వ్యక్తివైతే ఖచ్చితంగా నీ ముందున్న జనరేషన్ ని నువ్వు పట్టించుకుంటావు, ఆ బాధ్యతలు తీసుకుంటావు. నువ్వు ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, ప్రశ్నించుకో. నీ నెక్స్ట్ జనరేషన్ కి నువ్వు దేవుని గురించినవి ఎన్ని నేర్పించినవు, మంచి విషయాలు ఎన్ని నేర్పించినవు. హల్లెలూయా. నేను నెక్స్ట్ వచనానికి వెళ్తున్నాను, వినండి. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులు అని గ్రహించి, పామరులు అనంటే సామాన్యులు, పామరులు అంటే అన్ఎడ్యుకేటెడ్, అక్షరాస్యత లేని వాళ్ళు అని అర్థం. వినండి, చాలా మంది ఏమనుకుంటారు అనంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు, నీ రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు, వీడంతా తోప, అంత తుడుంకానా, అంత ఎక్స్పీరియన్స్ పర్సనా, అంత నాలెడ్జ్ పర్సనా అని నీ గురించి వాళ్ళు అట్లా అనుకుంటారేమో అని నువ్వు అనుకుంటావు, ఖచ్చితంగా అనుకుంటావు. ఎందుకంటే నేను కూడా ఆరంభంలో అట్లే అనుకునేది. అదొక రకమైన ఫియర్ స్పిరిట్, భయం పుట్టిస్తున్న ఆత్మ అది. ఈ భయం పుట్టిస్తున్న ఆత్మ ఎవరిలో అయితే పనిచేస్తుందో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడరు. భయం అవుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళు రక్షణ పొందినా గానీ, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినా గానీ,
వాళ్ళు అనుకున్న దాన్ని, వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళకి దేవుడు నేర్పించిన విషయాలను వాళ్ళు ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులతో షేర్ చేసుకోవడానికి, ఇదిగో వాక్యం ఈ విధంగా ఉంది, దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఇది అని మాట్లాడడానికి వాళ్ళు భయపడతారు. ఇది మీకు అర్థం కానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే, మీకు ఎవరైనా ప్రేయర్ చేయమని అన్నారు అనుకో, హే నాతో కాదు, నాకు భయం అవుతుంది, నాకు భయం అవుతుంది. ఎవరైనా నీకు బైబిల్ చదవమని అన్నారే అనుకో, నాకు భయం అవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా చదువుతా నేను. ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లో నువ్వు ఉన్నావు అని అంటే ఆ భయం పుట్టిస్తున్న ఆత్మ నీలో పనిచేస్తుందని అర్థం. హల్లెలూయా. ఈ పిరికితనం నీలో నుంచి పోవాలి అని అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలా. ఆమేన్. నువ్వు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు ఈ పిరికితనం అనే ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి యొక్క ఎక్స్పీరియన్స్ నీకు ఉన్నట్లయితే నేను ఆజ్ఞాపిస్తున్నా, అలాంటి పిరికితనమైన ఆత్మలు ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి పోవునుగా. అవుట్ ఇన్ జీసస్ నేమ్. అవుట్. ఆమేన్. ఆమేన్. అట్లా పేతురు, యోహానులు, మిగతా 10 మంది అపోస్తలులు, దేవుని శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు భయపడి పారిపోయి దాచుకున్నారు. వాళ్ళు వింటున్నారా? భయపడి పారిపోయి వాళ్ళు దాక్కున్నారు. వాళ్ళు ఒక చిన్న పిల్ల దగ్గర పేతురు భయపడ్డాడు. ఒక చిన్న పిల్ల దగ్గర పేతురు భయపడ్డాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో అమ్మతో నాకు తెలియదు, ప్రామిస్ నాకు తెలియదు అని ప్రమాణాలు వేసుకోవడం స్టార్ట్ చేసిండు. ఆయన పిరిక్కోడు. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత 3000 మంది మారు మనస్సు పొందే అంత బలముతో, ధైర్యముతో ఆయన మాట్లాడగలిగిండు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ఎవరితో అయినా సరే దేవుని గురించి మాట్లాడే ధైర్యం ఆటోమేటిక్ గా వస్తుంది. ఆటోమేటిక్ గా నీకు వస్తుంది. నేను పరిశుద్ధాత్మతో నింపబడక ముందు నేను దేవుని గురించి ఎవరి దగ్గర మాట్లాడలే. ఎందుకు అని అంటే నాకు అంత జ్ఞానము లేదు, అంత చదువు లేదు, అంత ఆలోచన కూడా నాకు లేదు. అప్పట్లో అంత ఆలోచన కూడా నాకు లేదు. మనకి ఎందుకు అంత పంచాయతీ అనుకుని సైలెంట్గా ఉండేది. కానీ ఎప్పుడైతే నేను దేవుణ్ణి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసినో, గమనించండి, పరిశుద్ధాత్మ నింపబడలే, మారు మనసు పొందలే, బ్యాప్టిజం పొందలే, పాపాలు ఒప్పుకోలే, పాపాలు ఏం కాలే, కేవలం యేసు ప్రభు నిన్ను అర్థం చేసుకోవడం స్టార్ట్ అయింది అంతే. ఆ ఆరంభ దినాల్లో అట్లా అర్థం చేసుకుంటున్న ఆ టైంలో నాకు తెలియకుండా నా లోపల ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఏమనంటే, అరే దేవుడు ఇంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు, ఈ విషయాలు మిగతా జనాలకు అర్థం అవ్వట్లేదా, వీళ్ళు ఎందుకు ఇంకా ఇంత అజ్ఞానంగా ఉన్నారు, వీళ్ళకి ఈ విషయం చెప్తే బాగుంటది కదా అన్న ఆలోచన నాకు వచ్చేది. కానీ ధైర్యం చేసి ఎవరికి మాట్లాడేది కాదు. ఆ తరువాత కూడా నేను మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని నేను నీటి బ్యాప్టిజం పొందుకున్న తర్వాత, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డ అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని నెలలు, ఒక సంవత్సరాలు అనుకోండి, కొన్ని సంవత్సరాల దాకా కూడా నేను దేవుని గురించి ఎవరి ముందు కూడా మాట్లాడడానికి నేను ధైర్యం చేయలే. నాకు తెలిసిన వాళ్ళ ముందు మాత్రం తప్ప కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం చేయలేకపోయినా. ఎందుకు? పరిశుద్ధాత్మతో నింపబడ్డా, కానీ అది చేయలేకపోయినా. ఎందుకు అని అంటే ఒక రకమైన ఫియర్, భయం. నేను ఎప్పుడైతే అది ఆ ఫియర్, ఆ భయం నాకు ఎప్పుడు పోయింది అని అంటే, కొంతమంది సేవకులు వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయినప్పుడు, అంటే వాళ్ళు తల పైన చేయి పెట్టి ప్రార్థిస్తున్నప్పుడే గాని, వాళ్ళు నన్ను అభిషేకిస్తున్నప్పుడే గాని, వాళ్ళ అభిషేకం నన్ను తాకుతున్నప్పుడే గాని, ఆ తరువాత నాకు తెలియకుండా ఒక ధైర్యపరిచే ఆత్మ, అంటే పరిశుద్ధాత్మను నేను పొందుకోవడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆటోమేటిక్ గా పిరికితనం అనే ఆత్మ పోయింది. అప్పుడు వాక్యాన్ని నేను ధైర్యంగా మాట్లాడడం స్టార్ట్ చేసిన. హల్లెలూయా. ఆ తరువాత ఒక లెవెల్ వరకు అది పనిచేసింది. ఆ తర్వాత పబ్లిక్ గా అందరి ముందు నిలబడి వాక్యం చెప్పడం అనేది కూడా నాకు ఒక భయం అనేది ఉండే అప్పటికి. ఇది రీసెంట్ గా ఒక 10 years బ్యాక్ విషయం.
అప్పుడు వాక్యం చేతిలో, బైబిల్ చేతిలో పట్టుకొని అందరి ముందు నిలబడి మాట్లాడడం ఒక రకమైన భయం. నాకు ఆ విషయం అప్పుడు అర్థమైంది, ఏమని? భయపరుస్తున్న ఆత్మ, పిరికితనం అనే ఆత్మ నన్ను వెంటాడుతుంది. కాబట్టి నేను యేసు నామమున దీన్ని గద్దించాలా, దీన్ని గద్దించేసి పరిశుద్ధాత్మతో నింపబడాలా, నేను ధైర్యపరచబడాలని చెప్పి నేను ఆలోచించి, నేను నా తలపై నేను చేయబెట్టుకొని, నన్ను పిరికితనాన్ని పుట్టిస్తున్న నాలో కొంచెం నీ ఆత్మ, వాక్యాన్ని మాట్లాడినట్టుగా చేస్తున్న ఈ ఆత్మ, సాక్ష్యం పలకనట్టుగా చేస్తున్న ఈ పిరికితనం అనే ఆత్మ నన్ను విడిచిపెట్టి పో అని చెప్పి నేను ఆజ్ఞాపించినప్పుడు, గట్టిగా దాన్ని బెదిరించినప్పుడు ఆ ఆత్మ నన్ను విడిచిపెట్టబోవడం నేను గమనించిన. పరిశుద్ధాత్మతో నింపబడ్డ నేను ధైర్యంగా వాక్యం ప్రకటించడం స్టార్ట్ చేసిన, ధైర్యంగా 1000 మంది కూడా మాట్లాడడం స్టార్ట్ అయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డే అనుభవం నీకుంటే చాలు, నువ్వు ధైర్యంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అందరికి పరిచయం చేయగలవు. దానికి విద్య అవసరం లేదు, దానికి చదువు అవసరం లేదు. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు, నాకు బైబిల్ చదవడం రాదు సార్, నేను చదువుకోలేదు సార్ అని అంటారు వాళ్ళు. నేనంట, చదువుకి బైబిల్కి సంబంధం లేదు. ఎందుకు? చదువుకి బైబిల్కి సంబంధమే లేదు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, బైబిల్ రాసిన ఆథర్ పేరేంటి? బైబిల్ ఆథర్ ఎవరు? బైబిల్ రచయిత పరిశుద్ధాత్మ. హల్లెలూయా. బైబిల్ రచయిత పరిశుద్ధాత్మ. ఇది వరకు టాపిక్ నేను మాట్లాడినా, ఇది కూడా యూట్యూబ్ లో ఉంటుంది, చూడండి. బైబిల్ రచయిత పరిశుద్ధాత్మ అయితే ఇంకొక ప్రశ్న, పరిశుద్ధాత్మ ఏ కాలేజీలో డిగ్రీ చేసిండు? పరిశుద్ధాత్మ క్వాలిఫికేషన్ ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క అకాడమిక్ ఇయర్ ఏంటి? సరే, పరిశుద్ధాత్మ అంటే స్పిరిట్ పక్కన పెట్టండి. యేసుక్రీస్తు ప్రభు క్వాలిఫికేషన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఏ కాలేజీలో డిగ్రీ చేసిండు? ఆయన ఎక్కడ పీజీ కంప్లీట్ చేసిండు? ఎక్కడ బైబిల్ థియాలజీ కంప్లీట్ చేసిండు ఆయన? సరే, యేసు ప్రభుని కూడా పక్కన పెడదాం. పేతురు ఏం చదివిండు? యోహాన్ ఏం చదివిండు? ఆంద్రేయ ఏం చదివిండు? బర్తలోమ ఏం చదివిండు? మత్త ఏం చదివిండు? వీళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్సే. వీళ్ళందరూ చేపలు పట్టే జాలర్లు. వీళ్ళు చేపలు పట్టే జాలర్లు. వీళ్ళకి ఎవ్వరికీ అక్షరాస్యత లేదు, కానీ వాళ్ళు వాక్యాన్ని రాసిరు. వాళ్ళు రాసిన వాళ్ళ అనుభవం, వింటున్నారా? వాళ్ళు రాసిన వాళ్ళ అనుభవం బైబిల్ థియాలజీ చేస్తున్న వాళ్ళకి కూడా అర్థం కాదు. లోకంలో ఉండే ఎన్నో థియాలజికల్ కాలేజెస్ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేకుండానే రన్ అవుతున్నాయి. చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో రన్ అవుతున్నాయి. బైబిల్ రాసిన రచయిత నీలోనికి వచ్చినప్పుడు ఈ లోకపరమైన అక్షరాస్యత నీకు ఇంకా అవసరం ఉండదు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు విలేజెస్ లో, వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి అక్షర జ్ఞానం ఉండదు, కానీ వాళ్ళు బైబిల్ చదువుతారు, మంచిగా ప్రార్థనలు చేస్తారు, వాళ్ళ విశ్వాసం గొప్పది. కారణం, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తులు. హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తి, కానీ లోక జ్ఞానం ఆ వ్యక్తికి లేదు, అక్షర జ్ఞానం ఆ వ్యక్తికి లేదు. నువ్వు అనుకోవద్దు నాకు బైబిల్ తెలియదు అని. నీకు యేసు ప్రభు తెలిస్తే చాలు, బైబిల్ మొత్తం తెలిసినట్టే. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే చాలు, బైబిల్ మొత్తం నీకు ఉన్నట్టే. అర్థమైందని చెప్పింది. బైబిల్ సాఫ్ట్వేర్ నీ లోపట ఇన్స్టాల్ అయి ఉంటే చాలు. ఆ సాఫ్ట్వేర్ పేరే పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. షహాటోలి కారాబా అల్బ్రెకెటెలి అంతోరికై అల్బ్రటా షహంటోలా కాతి కాలాబా రాబా షఖాటోలి అంత రామాండరి కారాబా. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, గమనించరా, ఆశ్చర్యపడ్డారు. నీ సీనియర్స్ నీ క్రియలను బట్టి ఆశ్చర్యపోవాలా. సీనియర్స్ అంటే ఎవరు చెప్తున్నా నేను? కాలేజీలో సీనియర్స్ కాదు, మీ ఇంట్లో సీనియర్స్ కాదు, విశ్వాసంలో సీనియర్స్ ఉంటారు కొంతమంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తా వినండి. నేను పరిచర్య ఆరంభించిన ఆరంభంలో కొంతమంది సీనియర్స్ నన్ను చూసి
కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినారు. వీడి గింతంతున్నాడు, బచ్చగాడు, ఏదో మొన్న నేర్చుకున్నట్టున్నాడు, 1-2 ముచ్చట్లు, ఇప్పుడు పరిచర్యలు ఎగురుతున్నాడు, బాగా ఎగురుతున్నాడు వీడు అని చెప్పి నా వెనకాల నా గురించి కామెంట్లు చేశారు కొంతమంది సీనియర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. హల్లెలూయా. అవి నా దగ్గరికి చాలా లేటుగా వచ్చినాయి, బట్ వచ్చినాయి. వాటిని బట్టి నేను ఏం ఆలోచించలే, అవన్నీ నాకు నథింగ్ మ్యాటర్. అవి వాళ్ళు అట్లా అంటున్నప్పుడు నాకేమర్థమైందనంటే ఈ వాక్యాలు నాకు గుర్తొచ్చినాయి. వీళ్ళు విద్య లేని పామరులు కదా, విద్య లేని పామరులు దయ్యాలలో కొట్టింది, విద్య లేని పామరులే సువార్త ప్రకటించింది, విద్య లేని పామరులే వాక్యాన్ని రాసింది. మోషే ఏం చదువుకున్నాడు? 40 సంవత్సరాలు ఒక్కటే చదువు ఆయనకున్నది. ఏంది? అరణ్యంలో హగ్యగ్య హల్యా రా బా షాక్, మేకలతో మాట్లాడిండు ఆయన, అంతే, మేకలతోనే రా షటరా అని ఏమంటారు, విజిల్స్ వేస్తే గొర్రెలు మరలేది, హలియా అంటే గోదలు మరలేటి. ఏం చదువుకున్నాడు ఆయన? ఏం చదువుకోలే. దావీదు ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలే. ఈయన కూడా అదే లాంగ్వేజ్, రా షటరా, అదే ఒకటే లాంగ్వేజ్. కానీ 10 ఆజ్ఞలు మోషే రాసి తీసుకొచ్చిండు. ఇజ్రాయేల్ని రాజుగా పరిపాలించిండు దావీదు. వారిలో అలాంటి సామర్థ్యం పనిచేయడానికి గల కారణం వాళ్ళు పొందుకున్న పరిశుద్ధాత్మ. అదే పరిశుద్ధాత్మ పేతురులో పనిచేసిండు, అదే పరిశుద్ధాత్మ యోహానులో పనిచేసిండు, అదే పరిశుద్ధాత్మ ప్రకటన గ్రంథం రాసిన యోహానులో పనిచేసిండు, అదే పరిశుద్ధాత్మ నాలో పనిచేస్తున్నాడు, అదే పరిశుద్ధాత్మ నీలో కూడా పనిచేస్తున్నాడు. ఇది నువ్వు గ్రహించు. ఇది నువ్వు గ్రహించనన్ని రోజులు నువ్వు విద్యలేని పామరుడివే, విశ్వాసి అని పిలువబడుతున్న ఒక వింత పశువును. అర్థమైందా? లోకానుసారమైన సామెత విద్య లేనివాడు వింత పశువు, ఆత్మానుసారమైన సామెత పరిశుద్ధాత్మ లేనివాడు వింత విశ్వాసి. విద్య లేని పామరుడు, చదువు లేని వాడేమో వింత పశువు, పరిశుద్ధాత్మ లేని విశ్వాసేమో వింత విశ్వాసి. పరిశుద్ధాత్మ చాలా మ్యాండేటరీ. ప్రతిరోజు నువ్వు పరిశుద్ధం నింపబడాలా, ప్రతిరోజు. హల్లెలూయా. ఏమంటున్నారు వీళ్ళు? అట్లా వీడు విద్య లేని పామర్లు కదా, వీడు బచ్చగాడు కదా, వీడు ఎప్పుడు వాక్యం నేర్చుకున్నాడు, ఎప్పుడు వాక్యం చెప్తున్నాడు, ఎప్పుడు సువార్థికుడు అయిండు, ఎప్పుడు ప్రవచనాలు చెప్తున్నాడు, ఎప్పుడు స్వస్థతలు చేస్తున్నాడు, ఎప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు. నేను బచ్చగానే, కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇది నాకు అర్థమైంది. ఎప్పుడైతే ఇది నాకు అర్థమైందో అప్పుడు ఫ్లైట్ టేకప్ అయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని చిత్తాన్ని చేయాలి అని అనుకుంటే చాలు, దేవుడు నిన్ను ఆయన ఎక్కడైతే నిలబెట్టాలనుకున్నాడు అక్కడ నిలబెట్టి నీతో పని చేసుకుంటాడు. ఆయన గాడిదల్ని వాడుకుంటాడు. నేను ఒక గాడిదనే, 2 గాళ్ళ గాడిదని. అలాంటి జ్ఞానం, ఏ జ్ఞానం? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అన్న జ్ఞానం, లేకపోతే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడనే విశ్వాసం నీలో ఉంటే చాలు. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే నీకు డిగ్రీలు పీజీలు ఉన్నా గానీ అది వాక్యం నీకు అర్థం చేయించదు, వాక్యం నీ నోట పలికించదు. హల్లెలూయా. నేను చెప్పేది చాలా స్టాండర్డ్గా చెప్తున్నా నేను. పరిశుద్ధాత్మతో నింపబడ్డ పేతురు అక్షరాస్యత లేనివాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన యేసుక్రీస్తు ప్రభువు వడ్రంగి పని చేసేవాడు. ఇదే సాక్ష్యం మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడింది. 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న కార్యాలను చూసి యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం మాట్లాడే తెలుసా వాళ్ళు? అరే ఈయన వడ్రంగివాడు కదా, యోసేపు కుమారుడు కదా, యోహాను వాళ్ళందరూ వీళ్ళ సహోదరులే కదా, వీడు చిన్నప్పుడు మన దగ్గర నుంచి ఉన్నాడు కదా, వీడు ఎప్పుడు వాక్యం నేర్చుకున్నాడు, ఎప్పుడు ధర్మశాస్త్రం మాట్లాడుతున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలకు, ఆయన ప్రజ్ఞకు వాళ్ళు విస్మయమైపోయారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నడిపించబడ్డం అనేది చిన్న విషయం కాదు. ఇట్స్ వెరీ గ్రేట్.
అదొక గొప్ప, ఏమంటారు దాన్ని, ఆత్మీయ భావం. దేవుని ఉన్నత ప్రణాళిక నువ్వు పొందుకునే పరిశుద్ధాత్మ ద్వారా నీకు బయలుపరచబడుతుంది. నువ్వు జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయకు, విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయి, పరిశుద్ధాత్మతో నింపబడడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. ఆటోమేటిక్ గా నువ్వు ధైర్యంతో నింపబడతావు, ఆటోమేటిక్ గా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతావు, ఆటోమేటిక్ గా నిన్ను బట్టి అనేకులు ఆశ్చర్యపోతారు, అనేకులు ఆశ్చర్యపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చెప్తా. ఇది ఒక రోజు రాత్రిపూట అప్రాక్స్ 2 or 3 అవుతుంది అనుకుంటా, 2-3 గడియలు. నేను ఆ టైంలో ఎక్కువ బైబిల్ చదువుకుని ప్రేయర్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటా. ఆ టైంలో వాక్యం చదువుతున్నప్పుడు సడన్ గా పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ నాలో కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసిండు ఆయన. ఆ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నప్పుడు ఆయననే కొన్ని ఆన్సర్స్ నాకు ఇచ్చిండు. అది నేను బుక్ లో రాసుకున్న ఈ విధంగా. ఎట్లా అనంటే, ఒక యవ్వనస్తుడు సిగరెట్ కి, తాగుడుకు, మద్యానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, డ్రగ్స్ కి అలవాటైపోయిన యవ్వనస్తుని చూసి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారనంటే, యవ్వనానికి వచ్చిండు, వయసుకు వచ్చిండు కదా, అవన్నీ కామనే, సహజమేలే, వాని మానాన వాడు పోతాడు, వాని పాపాన వాడు పోతాడు అని చెప్పేసి వాడిని వదిలిపెట్టేస్తారు. అర్థమైందని చెప్పింది. వయసుకు వచ్చిన ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని కొన్ని లోకపరమైన విషయాల్లో వాళ్ళు మునిగిపోయినప్పుడు, వయసు వచ్చింది కాబట్టి వాడు చేస్తున్నాడు అట్లా. వయసు మాత్యం, వయసు ప్రభావం అని అంటారు. అదే ప్యాటర్న్ ఆత్మీయ విషయానికి వస్తే, ఒక యవ్వనస్తుడు, ఒక చిన్నోడు, ఒక తక్కువ వయసు గలవాడు పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని మాట్లాడుతూ సాక్షిగా నిలబడి దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, అబ్బా వీడు అంత తోపైపోయిందా, బచ్చాగాడు వీడు, నా కళ్ళ ముంగట పుట్టి పెరిగినోడు వీడికి అంత సీన్ ఉన్నదా అని చెప్పి వాని గురించి తప్పుడు సాక్ష్యాలు పలుకుతారు. అదే వయసులో ఉన్న ఒక వ్యక్తి లోకపరమైన విషయాలలో తప్పుడుగా ఉంటే వాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించవు, ఎక్కువ కన్సర్న్ నీకు ఉండదు. కానీ అదే వయసులో ఉన్న ఇంకొక వ్యక్తి దేవుని పనిలో ఉంటే ఆ వ్యక్తిని విమర్శిస్తావు చూడు, అసలు నీలో ఏ ఆత్మ పనిచేస్తుంది, నీవు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావు ఆలోచించు. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న పామరుడైన పేతురుని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళు అడ్డగిస్తున్నారు. ఎవరు వాళ్ళు? మతంలో ఉన్న వాళ్ళు. ఎవరు వాళ్ళు? లోకపరమైన అధికారం గల వాళ్ళు, రాజకీయ నాయకులు, మతపరమైన నాయకులు. ఇదే ఆత్మ నీలో పనిచేస్తుంది. కాబట్టే చిన్న వయసులో ఉన్న యవ్వనస్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు పరిగెడుతుంటే వాళ్ళని అడ్డగిస్తున్నావు. నీలో పనిచేసే ఆత్మకు ఒక పేరుంటది, ఏంది తెలుసా? ద స్పిరిట్ ఆఫ్ జెలసీ. మనకంటే ముందేడు పోవద్దు, ఎదుగొద్దు. అటువంటి ఆత్మ ఒకవేళ నువ్వు తెలియక నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేయి. దాని నుండి నువ్వు బయటపడాలి అని అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలా. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో ఇటువంటి ధైర్యం, అనేకులు ఆశ్చర్యపడే క్రియలు మీ ద్వారా, మన ద్వారా, అనేకుల యవ్వనస్తుల ద్వారా, టీనేజర్స్ ద్వారా, టీనేజ్ అంటే చిన్నపిల్లల ద్వారా కూడా అటువంటి కార్యాలు జరుగునుగాక. ఆమేన్.